Hey guys, this is Manisha Paidala. You are watching Casa Interiors. సో ఇవాళ నేను కోహినూర్ ఆరో రియాలిటీలో ఉన్నాను. ప్రెసెంట్ మన సైట్ లొకేషన్ అనేది మెయిన్ ప్రైమ్ లొకేషన్లో ఉంది, హైటెక్ సిటీలో. సో ప్రెసెంట్ ఇది ఏంటంటే కంప్లీట్ 3 BHK ఫ్లాట్. సో ఈ 3 BHK ఫ్లాట్ మీకు హోమ్ టూర్ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ మీరు చూసారు. ఇది కొంచెం డిఫరెంట్ థీమ్లో డిజైన్ చేశాము. సో గోత్రూ అయిపోదాం. ప్రెసెంట్ అయితే నేను లివింగ్ జోన్లో ఉన్నాను. సో లివింగ్ ఓపెన్ చేయగానే మనకి కంప్లీట్ లివింగ్ ఏరియా అనేది వచ్చేసింది, లివింగ్ అండ్ కిచెన్ వచ్చేసింది. సో ఇక్కడ నేను లివింగ్ బ్యాక్ సైడ్ ఇమీడియట్ సోఫా బ్యాక్ ప్యానెల్ అనేది రెగ్యులర్గా తీసుకోకుండా ఇక్కడ నేనైతే శాండ్ స్టోన్తో డిజైన్ చేపించాము. ఇక్కడ ఏంటంటే హాఫ్ బుద్ధా ఫేస్ అనమాట. సో ఇది ఏంటంటే ప్యూర్ న్యాచురల్ స్టోన్, శాండ్ స్టోన్ అంటారు దీన్ని. కంప్లీట్లీ కస్టమైజ్ చేపించి ఇక్కడ వాల్లో ఇంకాపరేట్ చేసాం మేము. సో ఇక్కడ మీకు ఇదేం చూసారంటే 2 bits ఆఫ్ స్టోన్స్, ఇలాంటి టైప్స్ ఆఫ్ అంటే మీరు బుద్ధనే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ ఇది హైలైట్ చేయడానికి జస్ట్ బ్యాక్ డ్రాప్ అనేది ఒక గ్రే పెయింట్, నార్మల్ పెయింట్ తోటే హైలైట్ చేసాము. ప్రజెంట్ ఈ శాండ్ స్టోన్ స్ట్రక్చర్ అయితే మీకు వీడియోలో ప్యూర్ విజిబిలిటీ ఉందో లేదో, బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి డీటెయిలింగ్ అనేది హ్యాండ్మేడ్తో కార్వింగ్ చేసి పెట్టినది అనమాట. ఇదంతా హ్యాండ్మేడ్తో చేసింది శాండ్ స్టోన్ పైన. సో ఇది చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు జిప్సన్తో చేయించుకోవచ్చు ఆర్ ఎల్స్ సిమెంట్ మౌల్డింగ్స్. బట్ న్యాచురల్ స్టోన్లో ఆ లుక్ అండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫినిషింగ్ కూడా మీకు చాలా స్మూతింగ్ ఫినిషింగ్ వస్తుంది. టచ్ ఫీల్ అయితే మీకు రియల్ స్టోన్ అంటే లైవ్లో టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట రియల్ శాండ్ స్టోన్ అని చెప్పేసి. సో ఇది ఏంటంటే కంప్లీట్ సోఫా బ్యాక్ ప్యానల్గా మేము ఇక్కడ హైలైట్ చేసాము. సో ఈ కంటిన్యూటీ సోఫా బ్యాక్ ప్యానల్ ని మేము ఏం చేసాము అంటే ఇక్కడ యాక్చువల్లీ బిల్డర్ ఇక్కడ వరకే వాల్ ఇచ్చారు. మేము సోఫా ఎక్స్టెన్షన్ కోసం ఇదేంటంటే న్యాచురల్ గా ఒక పార్టీషన్ అనేది ఇక్కడ ఇన్కాపరేట్ చేసాము. సో ఈ పార్టీషన్ మీరు చూస్తే సెంటర్ ఏంటంటే ఫ్లూటెడ్ గ్లాస్ తో హైలైట్ చేసాము. సైడ్స్ కూడా మీకు రోజ్ గోల్డ్ మిరర్స్ అనేవి ఇచ్చేసాము. ఫుల్ లెంత్ పార్టీషన్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ దీని కింద కూడా మనము స్టోరేజ్ అనేది ఇంక్లూడ్ చేసేసాము. సో రెగ్యులర్ స్టఫ్ ఏదైనా పెట్టుకోవడానికి. సో ఇదంతా సోఫా బ్యాక్ సైడ్. దీని ఆపోజిట్ లోనే మనకి కంప్లీట్ టీవీ యూనిట్ అనేది వచ్చింది. సో ఈ టీవీ యూనిట్ కూడా మేము ఇక్కడ కంప్లీట్ లామినేట్ తోటి హైలైట్ చేసాము. బ్యాక్ సైడ్ కూడా మీకు చార్కోల్ షీట్ తో హైలైట్ చేసాము. లోవర్స్ అనేది రెగ్యులర్ అయిపోయింది కదా, సో ఇక్కడ లోవర్స్ లుక్ ఉండే చార్కోల్ షీట్ తో హైలైట్ చేసాము. అండ్ రెగ్యులర్ బేస్ యూనిట్. సో ఈ కంటిన్యూషన్ ఆఫ్ మనకి ఆర్చ్ ప్యానలింగ్ అనేది సో కంప్లీట్ డోర్ కి కూడా మనం ఈ ప్యానలింగ్ తోటి హైలైట్ చేసేసాము. సో ఇక్కడ ఏంటి అంటే మీకు మెయిన్ బాల్కనీ ఇక్కడైతే వచ్చింది. సో ఈ కర్టన్స్ కూడా మనం డిజైన్ చేపించి ఈ కంప్లీట్ థీమ్ ప్రకారం ఈ కర్టన్స్ కూడా మనం డిజైన్ చేపించాము. సో లివింగ్ నుంచి ఆటోమేటిక్ గా కనెక్టింగ్ బాల్కనీ వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే మీకు వ్యూ చాలా బాగుంటుంది. సో దానికోసమే మేము ఇక్కడ ఒక విండో సీటింగ్ లైక్ సీటింగ్ అనేది కూడా ఇచ్చేసాము. రెగ్యులర్ ఫర్నిచర్ లాగా కాకుండా ఒక సీటింగ్ ప్రొవైడ్ విత్ కుషన్ కూడా ఇచ్చాము. క్లయింట్స్ కి ఏంటి అంటే ఏదైనా డెకరేట్ ఐటమ్స్ ఆర్ ఏదైనా ప్లాన్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఓపెన్ బాక్సెస్ కూడా ఇచ్చాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కమ్యూనిటీస్ లో గ్రిల్స్ ఎలా లేదు కాబట్టి ఇక్కడ కూడా ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. సో మనకు సేఫ్టీ వైజ్ బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనము లివింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. సో ఫర్గట్ టు సే ఇక్కడైతే సీలింగ్ కంప్లీట్లీ వుడ్ సీలింగ్ విత్ గ్లాస్ తీసుకున్నాము. సో కంప్లీట్ జిప్సమ్ కాకుండా వుడ్ తో హైలైట్ చేయడానికి ఒక చెక్స్ బాక్స్ టైప్ తీసుకునేసి ఒక్కొక్క హారిజంటల్ అంటే 1 by 1 గ్లాస్ అండ్ వుడ్ తోటి ఇక్కడ కంప్లీట్ సీలింగ్ మనం హైలైట్ చేసాము. సో టీవీ జోన్ లో యాక్చువల్లీ క్లయింట్ కి ఏంటంటే జూలా ప్రిఫర్డ్ కూడా ఉంది. సో ఈ లివింగ్ అండ్ ఈ సెక్షన్ ని మనం సపరేట్ చేస్తూ ఒక జూలా పార్టీషన్ లైక్ సీలింగ్ లో కూడా మనం ఒక వుడెన్ బీమ్ అనేది క్రియేట్ చేసాము. సో జూలా స్పేస్ కోసం ఇక్కడ మనం వుడెన్ సీలింగ్ అనేది తీసుకున్నాము. సో ఇమీడియట్లీ మనకి ఇక్కడ ఈ స్పేస్ యాక్చువల్లీ మీరు ప్రీవియస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ సైట్ లో యాక్చువల్లీ ఇక్కడ వాల్ ఉండింది. క్లయింట్ కి ఓన్లీ 1 open to కిచెన్ ఉండింది. బట్ క్లయింట్ కి ఏంటి అంటే ఓపెన్ కిచెన్ కావాలని అడిగారు. సో కంప్లీట్ వాల్ బ్రేక్ చేసేసాము. వాల్ బ్రేక్ చేసేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చేసాము. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటే దాన్ని మేము పూజకి యూజ్ చేసుకున్నాము. సో పూజ ముందు సీలింగ్ కూడా మీకు కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలి. బట్ ఇక్కడ ఏంటంటే వుడ్ తో వెళ్ళలేదు యాక్చువల్లీ, ఎందుకంటే లివింగ్ ఏరియాలో ఆల్రెడీ మనకి వుడ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ జిప్సమ్ బీడింగ్స్ తోటి మనం హైలైట్ చేసాము. సో నౌ కమింగ్ టు ద పూజా ఏరియా. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనకి పెద్ద పూజా యూనిట్ కావాలని అడిగారు. సో ఈ పూజా జోన్ ఏంటి అంటే మీకు స్పేసింగ్ వైజ్ పెద్ద తీసుకున్నాము, డెప్త్ అనేది లిమిటెడ్ గా తీసుకున్నాము. ఎందుకంటే ఇమీడియట్ లివింగ్ ఏరియాలోనే ఉంది కాబట్టి ఇక్కడ హైలైట్ చేయడానికి పూజా డోర్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఎన్గ్రేవింగ్ గ్లాస్ అనేది తీసుకున్నాము. పికాక్ డిజైన్ తోటి ఇదంతా గ్లాస్ ఎన్గ్రేవ్ అయి వస్తుంది, ఎంబోస్ కూడా కాదు. అండ్ విత్ రెగ్యులర్ గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైట్. సో కంప్లీట్ ఫుల్ గ్లాస్ డోర్ తీసుకున్నాము. ఈ గ్లాస్ డోర్ చూస్తే మీకు ఫ్లోర్ టు సీలింగ్ ఉంటుంది అనమాట, ఓపెన్ డోర్. అండ్ పూజ బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి మీకు గ్లాస్ తో ఓం అనేది ఎంగ్రేవ్ చేసాము. అండ్ మీకు 3 కౌంటర్ స్టెప్ అనేది ఇచ్చేసాము. అండ్ రెగ్యులర్ పూజ బేసిక్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఇచ్చేసాము.
సో కంప్లీట్ పూజ అనేది మీకు హైలైట్ చేయడానికి మీరు ఈ డోర్స్ చూస్తే కంప్లీట్ ఫ్లోర్ టు సీలింగ్ అనేది సింగిల్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము. 7 feet డోర్స్ కాకుండా కంప్లీట్ ఫ్లోర్ టు సీలింగ్ లెవెల్ డోర్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసాము. సో ఇమీడియట్ పూజ స్టోరేజ్ అంటే ఏమన్నా ఫంక్షన్స్ అలా పూజ వ్రతం అవి చేసుకోవాలన్నా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి సైడే మేము స్టోరేజ్ తీసుకున్నాము. హాఫ్ ఏంటి అంటే గ్లాస్, హాఫ్ ఏంటంటే క్లోజ్ అంటే ఏమైనా విజిబిలిటీ ఉండే స్టోరేజ్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కొన్ని ఏమన్నా ఐటమ్స్ విజిబుల్ ఉండొద్దు అన్న స్టోరేజెస్ అనేవి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఏమన్నా వాల్యుబుల్ పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ లాక్ సెక్షన్ కూడా ప్రొవైడ్ చేసేసాం. నౌ కమింగ్ టు ద కిచెన్ జోన్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడంతా వాల్ బ్రేక్ చేసేసి మనం ఓపెన్ కిచెన్ చేసామని చెప్పి. సో దాన్ని హైలైట్ చేయడానికే మేము ఇక్కడ ఆర్చ్ ప్యానలింగ్ అనేది తీసుకున్నాము. క్లయింట్కి ఏంటి అంటే ఇక్కడ మనం వాల్ బ్రేక్ చేసినప్పుడు టైల్ లే చేయొచ్చు, బట్ క్లయింట్ అనేది ఒక స్టెప్ కావాలని అడిగాడు. సో అందుకని ఇక్కడ కూడా మనం వుడ్ తోటి హైలైట్ చేసేసాము. సో ఈ బ్రేక్ఫాస్ట్ వాల్ అంతా మీరు చూసారు అంటే సేమ్ ఏదైతే టీవీ యూనిట్ లో మనం చార్కోల్ ప్యానల్ తీసుకున్నామో సేమ్ చార్కోల్ ప్యానల్ అనేది కంప్లీట్ ఇక్కడ రన్ చేసేసాము. సో నౌ మూవ్ ఇన్ టు ద కిచెన్. సో ఇక్కడ మనకి క్లయింట్ ఏంటి అంటే డబుల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కావాలని అడిగారు. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ డబుల్ కౌంటర్ హైట్ ఇచ్చాము అండ్ హైలైట్ చేయడానికి మంచి బ్యూటిఫుల్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో నౌ మూవ్ ఇన్ టు ద కిచెన్. ఇక్కడ ఏంటంటే క్లయింట్ కి బ్యూటిఫుల్ చాలా పెద్ద కిచెన్ అయితే వచ్చేసింది. కంప్లీట్ యూ షేప్ కిచెన్ అండ్ ఆపోజిట్ లో కూడా కంప్లీట్ కిచెన్ కౌంటర్ అయితే వచ్చింది. సో ఈ కంప్లీట్ కిచెన్ ఏంటి అంటే రెగ్యులర్ స్టాండర్డ్స్ వైజ్ అయితే డిజైన్ చేయలేదు. క్లయింట్ అనేది మన క్లయింట్ కొంచెం హైట్ ఉంటారు. సో క్లయింట్ హైట్ వైజ్ మనము ఈ సైజెస్ కూడా కస్టమైజ్ చేసాము. ఇవన్నీ మీకు రెగ్యులర్ గా చూపించే టాండమ్ బాస్కెట్స్ అవన్నీ మేము యాజ్ యూజువల్ ఇచ్చేసాము ఇక్కడ. సో ఏమన్నా మనం యూజ్ క్లోత్ నాప్కిన్స్ వేసుకోవడానికి ఈ ప్రొవిజన్ కూడా ఇచ్చేసాము. నాప్కిన్స్ అంటే డైలీ యూజ్ చేసిన కిచెన్ నాప్కిన్స్ వేసుకోవడానికి. అండ్ వాల్ యూనిట్స్ కూడా సేమ్ క్లయింట్ హైట్ వైజ్ డిజైన్ చేసేసి విత్ గ్లాస్ అండ్ సాలిడ్ అక్రిలిక్ తోటి మనం ఇక్కడ డిజైన్ చేసాం. కంప్లీట్ మెటీరియల్ అయితే కిచెన్ అంతా అక్రిలికే యూజ్ చేసాము. అండ్ లాఫ్ట్ కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్ హ్యాండిల్ లెస్ లాఫ్టే ఇక్కడ యూజ్ చేసాము. సో అండ్ ఇక్కడ కౌంటర్ వైజ్ వచ్చేసరికి మేము కంప్లీట్ కౌంటర్ అంతా క్వాజే తీసుకున్నాము. ఎందుకంటే క్లయింట్ కి లైట్ ఫీల్ కావాలి అన్నారు. సో అందుకే కంప్లీట్ క్వాజే తీసుకున్నాము. ఇక్కడ కిచెన్ లో మెయిన్ హైలైటెడ్ ఏంటంటే బ్యాక్ స్ప్లాష్. యాక్చువల్లీ రెగ్యులర్ గా మీరు చూసే ఉంటారు టైల్స్ యూజ్ చేస్తుంటారు. మేము ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి లాక్డ్ గ్లాస్ తీసుకున్నాము. ఆ లాక్డ్ గ్లాస్ కూడా స్పెషలైజేషన్ ఏంటంటే కస్టమైజ్డ్ డిజిటల్ ప్రింటింగ్ చేపించాము. సో క్లయింట్ కి పర్టికులర్ గా కొన్ని ప్రింట్స్ కావాలి అని చెప్పారు. సో అవే మేము ఇక్కడ గ్లాస్ పైన ప్రింటింగ్ చేసేసి ఇక్కడ బ్యాక్ స్ప్లాష్ గా యూజ్ చేసాము. మీకు ఈ షింక్ కూడా మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపించాను. లైక్ మల్టీపర్పస్ షింక్ అని చెప్పి ప్రెసెంట్ అన్ని సైడ్స్ లో ఇదే యూజ్ చేస్తున్నాము. అండ్ ఇమీడియట్ ఆపోజిట్ లో మనకి ఇక్కడ టాల్ యూనిట్స్ కూడా ఇచ్చారు. సో బేసిక్ ప్యాంట్రీ లైక్ రెగ్యులర్ యూసేజ్ ప్యాంట్రీ అంతా మనకి ఈ యాక్సెసరీస్ లో వచ్చేస్తుంది. సో మీరు ఇవి వాల్స్ ఇవన్నీ హైట్ ఇవి మనం హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ హైట్స్ మన బాక్స్ స్టోరేజ్ ని వేస్ట్ చేసుకొని. అండ్ ఇక్కడ రోలింగ్ షట్టర్ కూడా ఇచ్చేసాము. అండ్ రెగ్యులర్ కౌంటర్ కూడా ఇచ్చేసాము. లైక్ ఏమన్నా మిక్సీస్ అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ వాల్ యూనిట్స్ కూడా కంప్లీట్ గ్లాస్ ప్రొఫైల్ తీసుకున్నాము. ఈ ప్రొఫైల్ కూడా కలర్ కూడా న్యూగా ఇంట్రడ్యూస్ చేసాము. మీకు రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ లైక్ కాపర్ టింట్ ఉండే కలర్ అనమాట. ఇది న్యూగా ఇంట్రడ్యూస్ చేసాం కాసాలో. సో ఈ ప్రొఫైల్ ఇక్కడ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ మీరు సీలింగ్ చూసినట్టయితే కిచెన్ ప్లేన్ ఎక్కువ స్టెప్స్ కి వెళ్ళలేదు. రెగ్యులర్ ప్రొఫైల్ బేసిక్ ప్రొఫైల్ లైట్ తోటే మేము కంప్లీట్ కిచెన్ అంతా కూడా హైలైట్ చేసేసాం. చాలా వీడియోస్ లో అడుగుతున్నారు యూటిలిటీ ఏరియా కూడా చూపించమని. సో క్లయింట్ కి ఏంటంటే ఇమీడియట్ మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. సో యూటిలిటీ ఏరియా ఏం చేసాము అంటే ఈ గ్లాస్ యాక్చువల్లీ ఫ్రాస్టింగ్ చేపించాము. ఈ కంప్లీట్ యూటిలిటీ మెయిన్ అక్కడ మెయిన్ షింక్ కాకుండా ఇక్కడ మీకు ఆల్టర్నేట్ షింక్ అనేది తీసుకున్నాము. సో ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం గ్రనైట్ తో వెళ్ళిపోయాము. ఇక్కడ ఆల్టర్నేట్ షింక్ అంటే మెయిన్ బౌల్ వాషింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. రెగ్యులర్ స్టోరేజ్ కి ఇక్కడ వచ్చేసాము. అండ్ మీకు డైలీ వాషింగ్ క్లాత్స్ అవి వేసుకోవడానికి ఇక్కడే క్లాత్ హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేసేసాము. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ ఓపెన్ వచ్చింది. ఇక్కడైతే మనం పీవీసీ విండోస్ తోటి కంప్లీట్ క్లోజ్ చేసేసాము. ఏమైనా పీజియన్స్ అలా రాకుండా కూడా ప్రొటెక్షన్ గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ చాలా మంది అడుగుతున్నారు బ్రూమ్ స్టిక్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి. సో డోర్ బ్యాక్ సైడ్ మనకి కొంచెం స్పేస్ ఉంది. ఇక్కడ మనం స్టోరేజ్ ఇచ్చేసాము. లైక్ మీరు ఇక్కడ బ్రూమ్ స్టిక్స్ కానివ్వండి మాప్ స్టిక్స్ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది ఏంటంటే మీకు ఓపెన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ వాటర్ అనేది కూడా ఈజీగా మనకి డ్రైన్ ఆఫ్ అయిపోతాయి. సో ఇక్కడ టాల్ స్టోరేజ్ అనేది మనం మాప్ స్టిక్స్ కోసం తీసుకున్నాము. యాక్చువల్లీ మీరు నన్ను కలర్స్ గురించి కూడా చాలా సార్లు అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. సో ఈ కలర్స్ అన్ని మేము కస్టమైజ్ చేపించి తీసుకొచ్చాము. సో మీరు ఈ కాంటాక్ట్స్ కావాలంటే డైరెక్ట్ మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది. ఒకసారి మమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మనకి లివింగ్ ఏరియా నుంచి ఇక్కడ వస్తే మనకి కంప్లీట్ డైనింగ్ సెక్షన్ అనేది ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి బేసిక్ క్రాకరీ ఇచ్చేసాము. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం కూడా ఒక నిష్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ ఏదైతే మీకు ఆల్రెడీ నేను కిచెన్ లో ఏదైతే ప్రొఫైల్ చూపించామో సేమ్ ప్రొఫైల్ కలరే ఇక్కడ కూడా తీసుకున్నాము. ఇన్సైడ్ అంతా హైలైట్ చేయడానికి. సో గ్లాస్ ప్రొఫైల్స్ అన్ని హైలైట్ చేయడానికి ఇక్కడ ప్రొఫైల్
ప్రొఫైల్ లైటింగ్ తోటి హైలైట్ చేసాం. సో బేసిక్ బాటమ్ కూడా కంప్లీట్ స్టోరేజ్ తీసుకున్నాము. నేను రీసెంట్ వీడియోస్ లో హ్యాండిల్స్ బాగా హైలైట్ చేస్తున్నాను. ఇవన్నీ కస్టమైజ్డ్ హ్యాండిల్స్. సో ఇవాళ మీరు దాన్ని ఆపోజిట్ చూసారు అంటే ఇక్కడ కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనేది ప్లేస్ చేసాము. ఎందుకోసం అంటే క్లయింట్ కి ఫ్యామిలీ వాల్ పేపర్ అనేది కావాలి, లైక్ ఫ్యామిలీ ఫొటోస్ ఉండాలి అండ్ కస్టమైజ్డ్ కోడ్స్ తోటి కావాలి. సో ఈ కోడ్స్ అనేవి ఒక్కొక్కటి పిక్ చేసేసుకొని వాటిని ఈ వాల్ పేపర్ లో ఇంకాపరేట్ చేసి ఫ్రేమింగ్ సైజెస్ ఇచ్చేసాము. ఇక్కడ మనకి ఫ్యామిలీ ఫొటోస్ అయితే వచ్చేస్తాయి. సో దీని ఆపోజిట్ లోని మనకి కామన్ పాత్వే ఉంది. ఈ పాత్వే ఏం చేసామంటే హైలైట్ చేయడానికి యాక్చువల్లీ ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చాయి. సో ఈ బెడ్రూమ్స్ ని మిడిల్ స్పేస్ అంతా హైలైట్ చేయడానికి ఇక్కడ డైమండ్ గ్లాస్ అయితే తీసుకున్నాము. సో 2 sides మనం డైమండ్ గ్లాస్ తీసేసుకొని సెంటర్ లో ఒక బేసిక్ స్టోరేజ్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ కూడా ఆన్ ద టాప్ ఏదైనా క్లయింట్ ఏదైనా ఆర్టిఫాక్ట్ పెట్టుకోవచ్చు, పెట్టుకుని హైలైట్ చేయడానికి. ఇక్కడ కూడా మనం లైటింగ్ చూసారు అంటే స్పాట్ లైట్స్ ఇచ్చేసాము ఏదైనా ఆర్టిఫాక్ట్ హైలైట్ చేయడానికి. సో కంప్లీట్ ఈ వాల్ అంతా ఇలా ప్యానెల్ తోటి హైలైట్ చేసాము. మీరు ఇక్కడ సీలింగ్ కూడా చూసారు అంటే జనరల్ జిప్సమ్ సీలింగే తీసుకున్నాము. విత్ గ్రూస్ ఇచ్చేసి గ్రూస్ లో పెయింటింగ్ చేసేసాము. ఈ వాల్ హైలైట్ అవ్వడానికి ఒక స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసాము. యాక్చువల్లీ మనకి మూవింగ్ టు ద డైనింగ్ ఏరియా. సో యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చూపించాను. ఈ పార్టీషన్ అనేది మనం స్పెషల్లీ పెట్టాము ఎందుకంటే క్లయింట్ కి డైనింగ్ ఏరియా అనేది లివింగ్ లో విజిబిలిటీ వద్దన్నారు. సో అందుకోసం ఈ పార్టీషన్ పెట్టాము. సో ఇక్కడ మీరు వాల్ కూడా యాక్చువల్లీ ఇక్కడ డైనింగ్ స్పేస్ వస్తుంది, క్లయింట్ కి వాల్ కి కావాలని చెప్పారు డైనింగ్ స్పేస్. ఈ వాల్ కూడా హైలైట్ చేయడానికి మేము కంప్లీట్ టెక్స్చర్ పెయింట్స్ తీసుకున్నాము. సో ఈ హౌస్ లో మీకు డిఫరెంట్ వాల్ పేపర్స్ టెక్స్చర్ పెయింట్స్ అన్ని కస్టమైజ్ చేపించి తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు సీలింగ్ కూడా చూడొచ్చు. ఓన్లీ డైనింగ్ ఏరియా పైన ఎక్కువ వుడ్ ప్రిఫర్ చేస్తారు కదా, సేమ్ వుడ్ అండ్ గ్లాస్ తో తీసుకున్నాము. అండ్ 2 mini హ్యాంగింగ్ లైట్స్ తోటి హైలైట్ చేసాము. సో మనకి ఈ సెక్షన్ కంప్లీట్ సపరేట్ వచ్చేసింది. సో సపరేట్ వచ్చేసినప్పుడు మనకి సీలింగ్ డిజైన్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో దాన్ని మినిమలైజ్ చేయడానికి మేము ఏం చేసాము అంటే ఒక పాత్వే రన్ చేసాము. యాక్చువల్లీ మనకి ఆర్టిఫాక్ట్ లాగా ఇక్కడ పాత్వేస్ జిప్సమ్ బీడింగ్స్ తోటి కంప్లీట్ మనం పాత్వే అనేది రన్ చేసాము. సో ఇదేంటి అంటే సీలింగ్స్ ని సపరేట్ చేస్తుంది, జోన్స్ కూడా సపరేట్ అయిపోతాయి, చూడడానికి కూడా మీకు ఎలిగెంట్ గా ఉంటుంది. సో నౌ మూవింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో నౌ మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము. సో మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మనకి స్పేషియస్ వైజ్ కన్స్ట్రెయింట్ తో మనం ఇక్కడ ఓపెన్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము ఎందుకంటే ప్రాపర్ స్పేసింగ్ అనేది ఉంది. సో ఇక్కడ వార్డ్రోబ్ కూడా ఏంటి అంటే మనం హై గ్లాసీ తీసుకోకుండా మ్యాట్ ఫినిష్ హైలైట్ చేసాము. ఎక్కువ రిఫ్లెక్షన్స్ ఎవరికైతే ఇష్టం లేదు. సో ఇక్కడ మా దగ్గర ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేట్స్ యూస్ చేస్తాం. మా దగ్గర ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నాయి కదా. సో మ్యాట్ ఫినిష్ ఇచ్చాము. వీటిని హైలైట్ చేయడానికి 3 feet హ్యాండిల్ అనేది తీసుకున్నాము. విత్ గ్రే కలర్ తీసుకున్నాం కాబట్టి గోల్డ్ కలర్ హ్యాండిల్ ఇవ్వడం వల్ల మంచి వైబ్రెంట్ లుక్ లో బాగా హైలైట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే వార్డ్రోబ్ కి మన కంటిన్యూటీ విండో వచ్చింది. సో విండో కింద కూడా కంప్లీట్ సీటింగ్ తీసేసుకుని సీటింగ్ కింద కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసేసాము, లైక్ పిల్లోస్ అలా ఏమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ ఆల్టర్నేట్ అంటే కంప్లీట్ క్లోజ్ డోర్స్ కాకుండా ఇక్కడ గ్లాస్ డోర్ అనేది తీసుకున్నాము విత్ గోల్డ్ ప్రొఫైల్. సో ఏమన్నా మనం క్లాత్స్ అవి ఏమైనా ఆర్గనైజర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలా పెట్టుకోవాలన్నా చూసేదానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ గ్లాస్ డోర్ అనేది తీసుకున్నాం. ఆన్ ద బాటమ్ ఇక్కడ ఓన్లీ డ్రాస్ అనేవి ఇచ్చేసాము. సో ఇమీడియట్ మనకి లెఫ్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ ఒక వాల్ హైలైటర్ ఇచ్చేసాము, ఫ్లోటింగ్ లెజెస్ విత్ నిషెస్ ఇచ్చేసాము. ఏదైనా పిల్లలవి ఫొటోస్ ఆర్ఎల్స్ ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి బేసిక్ ఒక డెకర్ ఐటమ్ అనేది ఇక్కడ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ కూడా మీకు వాల్స్ కంప్లీట్ వాల్స్ అనేవి వైట్ ఇవ్వకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ పెయింట్ యూస్ చేసాము. సో ఈ కంప్లీట్ రూమ్ అంతా ఇదే టెక్స్చర్ పెయింట్ యూస్ చేసాము. సో వాల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ హైలైట్ చేయడానికి. సో మనకి ఎంటర్ అవ్వగానే మనకి బెడ్ బ్యాక్ వాలే ఎక్కువ హైలైట్ అవుతుంది. ఈ హైలైటెడ్ వాల్స్ ప్యానలింగ్స్ అలా తీసుకోకుండా ప్యానల్స్ లోవర్స్ ఇవన్నీ ఎక్కువ కామన్ అయిపోయాయి అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసాము అంటే టెక్స్చర్ పెయింట్ తీసుకున్నాము. దీన్ని స్టెన్సిలర్ టెక్స్చర్ పెయింట్ అంటారు. విత్ ఎంబోస్డ్ ఫ్లవర్స్ అనేవి ఎంబోస్ చేస్తూ మనం ఈ టెక్స్చర్ పెయింట్ తోటి హైలైట్ చేసాము. కంప్లీట్ ఈ రూమ్ అంతా కూడా గ్రే థీమ్ తీసుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా గ్రే థీమ్ బ్యాక్ ప్యానల్ అనేవి తీసుకున్నాము. సో ఇక్కడ మీకు మెయిన్ హైలైటర్ ఏంటి అంటే సీలింగ్. సో సీలింగ్ చూసినట్టయితే ఎక్కువ రెగ్యులర్ ప్రొఫైల్ లైటింగ్స్ కాకుండా ఇక్కడ ఏంటంటే రోప్ లైటింగ్ తోటే హైలైట్ చేసాము విత్ జిప్సమ్ బీడింగ్స్. సో జిప్సమ్ బీడింగ్స్ కూడా ఏదైతే వార్డ్రోబ్ కలర్ యూజ్ చేసామో సేమ్ కలర్ జిప్సమ్ బీడింగ్స్ తీసుకున్నాము. సో కంప్లీట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ బెడ్రూమ్ కి ఏంటంటే మనకి కనెక్టింగ్ డ్రెస్సింగ్ రూమ్ అయితే వచ్చేసింది. సో ఎక్కడైతే మనకి బెడ్రూమ్ ఎంట్రీ ఉంటుందో దీనికి బ్యాక్ సైడ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం నారో ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. అండ్ అన్ని వార్డ్రోబ్స్ కి మీకు సెన్సార్ లైటింగ్ తీసుకున్నాము ఎందుకంటే వార్డ్రోబ్ లైటింగ్ అనేది ఇప్పుడు చాలా బేసిక్ నీడ్ కాబట్టి కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా వార్డ్రోబ్స్ అంతా సెన్సార్ లైటింగ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఫుల్ లెంత్ మిర్రర్ అనేది ఇచ్చేసాము. సో ఈ ఫుల్ లెంత్ మిర్రర్ ఏంటంటే మన కంప్లీట్ డ్రెస్సింగ్ ఇప్పుడు అందరికీ ఇష్టం కదా ఫుల్ డ్రెస్ చూసుకోవడానికి. సో అందుకోసమే ఇక్కడ ఫుల్ లెంత్ డ్రెస్సింగ్ అనేది ఇచ్చేసాము. సో ఇమ్మీడియట్ వాష్రూమ్ మనకి ఇక్కడ డ్రెస్సింగ్ సెక్షన్ రెగ్యులర్ డ్రెస్సింగ్ సెక్షన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డైలీ యూజ్ చేసే యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఫ్లోటింగ్ లెజెస్
విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ అయితే తీసుకున్నాము. బ్యాక్ సైడ్ స్టోరేజ్ వచ్చేసేది. అండ్ మెయిన్ కన్స్ట్రెంట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ యూజ్ క్లోత్స్ ఎక్కడ పెట్టాలి, అది విజిబిలిటీ లేకుండా పెట్టాలనేది మెయిన్ కన్స్ట్రెంట్ కాబట్టి ఆపోజిట్ టు వాష్రూమ్ మేము ఇక్కడ ఒక స్టోరేజ్ క్యాబిన్ అనేది ఇచ్చాము. మనం ఏదైనా యూజ్ క్లోత్స్ వేయాలి అంటే డైరెక్ట్ ఇక్కడ ఇది ఫ్లాప్ అప్ చేసేసి ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ మనము డైలీ వాషింగ్ అలా తీసుకోవాలి అంటే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేసి మనం అవి వాషింగ్ అనేవి తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్నోవేటివ్ ఐడియా తోటి మేము ఇక్కడ ఈ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో నౌ ఇంటూ ద గెస్ట్ బెడ్రూమ్. సో యాక్చువల్లీ ఈ గెస్ట్ బెడ్రూమ్ కి ఏంటి అంటే క్లయింట్ కి ఒక ఆఫీస్ పర్పస్ గా కావాలి అండ్ ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు బెడ్రూమ్ లో కూడా కావాలి. సో ఇది మల్టీపర్పస్ రూమ్ లాగా చేసాము. సో ఇక్కడ ఆపోజిట్ లోనే మనకి వార్డ్రోబ్స్ ఇచ్చాము. ఈ వార్డ్రోబ్స్ మీరు చూసినట్టయితే కంప్లీట్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ అయితే తీసుకున్నాము. మేము యూజ్ చేసిన బ్రాండ్ ఏంటంటే టైటాన్. సో ఇప్పుడు మా రీసెంట్ వీడియోస్ లో బాగా హైలైట్ అవుతున్నాయి కదా కంప్లీట్ కస్టమైజ్డ్ వార్డ్రోబ్స్. ఇవేంటి అంటే మీకు డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ అంటారు. మీరు ఏది తీసుకొచ్చినా మేము కంప్లీట్లీ దీనిపైన ప్రింట్ చేసి ఇక్కడ మేము ప్లేస్ చేస్తాము. సో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి మా వీడియోస్ లో. మీకు ఏదైనా ప్యాటర్న్స్ కావాలన్నా, పిల్లల ఫోటోలు కావాలన్నా సో ఇలా కస్టమైజ్ చేసి మేము ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ కూడా మేము కంప్లీట్ సెన్సార్ లైటింగ్ తీసుకున్నాము. సో సెన్సార్ లైటింగ్ కంప్లీట్ వార్డ్రోబ్స్ లో తీసుకున్నాము, ఆల్రెడీ చెప్పాను కదా. సో సెన్సార్ లైటింగ్స్ తో హైలైట్ చేసాము. సో ఇమీడియట్ వార్డ్రోబ్ ఏంటి అంటే మనకి డ్రెస్సింగ్ సెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఈశాన్యం కార్నర్ అంటారు కదా, ఇక్కడ ఏం బరువు పెట్టద్దు. సో అందుకోసమే ఒక నిష్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఈ వాల్ హైలైట్ చేయడానికి ఫుల్ లెంత్ మిర్రర్ తీసేసుకున్నాము. సో ఇక్కడ కూడా కంప్లీట్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. ఎందుకోసం అంటే మనం మేకప్ అలా చేసుకున్నప్పుడు మనకి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ లైట్స్ తోటే హైలైట్ చేసాం. అండ్ రెగ్యులర్ యూసేజెస్ కి ఇక్కడ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇచ్చేసాము. సో మీకు ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ లో చూపించినట్టు ఏమైనా యూజ్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చాము. సో ఏమైనా యూజ్ క్లోత్స్ అవి వేసుకోవాలంటే డైరెక్ట్ ఇలా ఫ్లాప్ అప్ చేసేసి ఇక్కడ మనం యూజ్ క్లోత్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ వాషింగ్ అవి మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ నుంచి డోర్ తీసి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఐడియా తోటి మేము ఇక్కడ ఈ రూమ్ అనేది డిజైన్ చేసాం. సో ఈ ఆపోజిట్ వచ్చేసరికి మనం వాల్ పేపర్ కస్టమైజ్ చేసాం. మీకు ఆల్రెడీ చెప్పాను క్లయింట్ ఇది ఆఫీస్ స్పేస్ గా కూడా యూజ్ చేసుకుంటామని చెప్పేసి. సో బీ స్ట్రాంగ్ అంటే ఇది ఏంటంటే కస్టమైజ్డ్ వాల్ పేపర్. సో మనం ఏ కోడ్ తో అయినా ఇలా హైలైట్ చేయొచ్చు. సో ఈ వాల్ పేపర్ ఇక్కడ పెట్టేసాము. ఆపోజిట్ కార్నర్ ఏదైనా బుక్ స్టోరేజ్ లైక్ ఏదైనా బుక్స్ కానివ్వండి, ఏదైనా ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి హైలైట్ చేసేసుకోవడానికి గ్లాస్ ప్రొఫైల్స్ తోటి మనం ఇక్కడ ఒక స్టోరేజ్ అండ్ ఫ్లోటింగ్ లెడ్జ్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే కర్టెన్స్ కూడా ఫుల్ లెంత్ కర్టెన్స్ తీసుకున్నాము. ఇవి కూడా కస్టమైజ్డ్ కర్టెన్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఈ ఫ్లాట్ లో ఎండ్ టు ఎండ్ మేమే చేసాము. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్. సో మీరు రెగ్యులర్ గా ఫాల్ సీలింగ్ లో ప్రొఫైల్ లైట్స్ చూస్తారు కదా, ఈ బెడ్రూమ్ లో ఏంటంటే ప్రొఫైల్ లైట్ ఏం యూజ్ చేయలేదు, కంప్లీట్ రోప్ లైట్ తోటి 2 స్టెప్స్ తీసుకున్నాము. అండ్ ఏదైతే ఇన్సైడ్ ఏరియా వస్తుందో కంప్లీట్ వార్మ్ లైట్స్ యూజ్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. మీకు కొంచెం ఎల్లో షేడ్స్ అలా వస్తాయి కదా, సో ఆ షేడ్స్ తోటే మనం ఈ సీలింగ్ అనేది హైలైట్ చేసాము. సో ఇమీడియట్ మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసింది. సో నా మూవింగ్ టు ద కిడ్స్ బెడ్రూమ్. సో ఈ కిడ్స్ బెడ్రూమ్ ఏంటంటే మల్టిపుల్ డిజైనింగ్ అయితే చేసాము. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఎవ్రీ వాల్ హైలైట్ చేసాము కిడ్స్ థీమ్ లోకి. సో మీరు ఎంటర్ అవ్వగానే ఇక్కడ బెడ్స్ కూడా డిజైన్ చేపించాము. సో ఈ బెడ్స్ ఏంటంటే ఇద్దరు పిల్లల క్లయింట్స్ కి సో 2 సెగ్మెంట్స్ సేమ్ ఉండాలి అని చెప్పి ఇలాంటి బెడ్స్ అయితే హైలైట్ చేసాము. బ్యాక్ డ్రాప్ కూడా ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ ఎండిఎఫ్ పైన మనం డీకో చేపించాము. డిఫరెంట్ స్టార్స్ ఇలాంటి ఒక చిన్న యూనిక్ పిల్లలకి ఏవైతే ఇష్టమో ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని ఎవ్రీథింగ్ మనం ఇక్కడ హైలైట్ చేసాము డీకో తోటి. సో ఇదంతా డీకో పెయింటింగ్ వస్తుంది. మీరు ఈ వాల్ చూసినట్టయితే ఇక్కడ కంప్లీట్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము. సేమ్ ఓపెన్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము. ఇక్కడ కూడా కంప్లీట్ ఇన్సైడ్ కూడా సెన్సార్ లైట్స్ ఇచ్చాము. ఇక్కడ మరి హ్యాండిల్స్ కూడా ఏంటంటే రెగ్యులర్ హ్యాండిల్స్ కాకుండా డీకో హ్యాండిల్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ అంటే బెడ్ థీమ్ ఏదైతే ఉంటుందో అదే థీమ్ ఇక్కడ ఫాలో అవ్వాలని చెప్పేసి సేమ్ డీకో హ్యాండిల్స్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మీకు విండో సీటింగ్ వచ్చేసింది. సో సీటింగ్ కింద కూడా స్టోరేజ్ తీసుకున్నాము విత్ డీకో హ్యాండిల్స్. ఈ క్లయింట్ కి ఏంటి అంటే మొత్తం అంటే వర్క్ స్టేషన్స్ కూడా కావాలి, ఇద్దరు పిల్లలు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఫోల్డబుల్ వర్క్ స్టేషన్స్ తీసుకున్నాము. ఎప్పుడైతే రిక్వైర్డ్ అయినప్పుడు యూజ్ చేసుకుని, లేదంటే కంప్లీట్ మనం ఫోల్డ్ చేసి వాల్ కి పెట్టేయచ్చు. ఆన్ ద టాప్ ఏంటి అంటే మనకి ఇక్కడ బుక్ స్టోరేజ్ తీసుకున్నాము. యాక్చువల్లీ బిల్డర్ మనకి ఏసీ ప్రొవిజన్ ఇక్కడే ఇచ్చారు. సో అది మనకి షిఫ్ట్ చేయడానికి లేదు. సో అందుకనే ఒక నిష్ అనేది ప్రొవైడ్ చేసేసి దాన్ని కవర్ చేస్తూ మనం కంప్లీట్ బుక్ స్టోరేజ్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ మీకు డ్రెస్సింగ్ ఏరియా మిస్ అవుతుంది కదా, సో ఈ డ్రెస్సింగ్ ఏరియా ఏం చేసాము అంటే ఇక్కడ తీసుకున్నాము. ఎప్పుడైనా మీరు డ్రెస్సింగ్ యూజ్ చేసుకోవాలంటే కంప్లీట్ మిర్రర్ ఓపెన్ చేసేసి ఇక్కడ స్టోరేజ్ తీసుకుని మనం డ్రెస్సింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో పిల్లల రూమ్ లో కాబట్టి ఈ డ్రెస్సింగ్ అనేది ఓకే అని చెప్పారు క్లయింట్స్. సో ఈ డ్రెస్సింగ్ ఏరియాతో వెళ్ళిపోయాం. మీరు ఈ వాల్ చూస్తే ఇది ఏంటంటే కంప్లీట్ ఎండిఎఫ్. పిల్లలకి
ఓల్డ్ మ్యాప్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎంబోజ్డ్ అనమాట, MDF పైన వస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ రూమ్ అంతా కంప్లీట్ కిడ్స్ థీమ్ లో చేసాము. సో మీరు ఈ డిఫరెంట్ ఎంబోజ్డ్ ప్యానెల్స్ లైక్ ఈ కంప్లీట్ ఓల్డ్ మ్యాప్ కూడా MDF పైన చేపించాము. మీరు సీలింగ్ చూసినట్టయితే సేమ్ బ్యాక్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో స్టార్స్ అలాగా సేమ్ అదే సీలింగ్ అదే థీమ్ అనేది సీలింగ్ లో కూడా ఇచ్చాము. క్లౌడ్స్ అండ్ స్టార్స్ తోటి కంప్లీట్ ఇది హైలైట్ చేసాము. సో కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏ పార్ట్ మీకు స్పెషల్గా నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అంటే కొత్తగా డిజైన్స్ ఆర్ మీరు ఏది చూపించినా వీఆర్ రెడీ టు డూ. సో ఇలాంటివి ఏది కావాలన్నా ఖచ్చితంగా మా నెంబర్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాము. మా నెంబర్స్తో కాంటాక్ట్ అయిపోండి. మా ఆఫీస్ కూడా మీకు హైదరాబాద్లో అవైలబుల్ ఉంటుంది, KPHPలో. డైరెక్ట్ వాకిన్స్ అవ్వాలన్నా అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. బాయ్.